కాలమంతి మమ్మల్ని కాపాడి ఇద్దరు రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో దేవా మేమందరమైనా ఒక సన్నిధిగా ఏర్పాటు చేసిన దేవా విధానాన్ని బట్టి నాన్న మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ యొక్క వాక్యం ద్వారా నాన్న మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. మీ వాక్యం ద్వారా నాన్న వేసి మమ్మల్ని తండ్రి మా జీవితాల్లో తండ్రి మీ వాక్యానుసారంగా మమ్మల్ని అందరిని నడిపించమని ఈ ఉదయకాల సమయంలో మా అందరితో తండ్రి నాయన మీరు ఏమైతే మాట్లాడబోతూ ఉన్నారు దేవా ఆ యొక్క వాక్యాన్ని తండ్రినని వినగల చెవుల్ని గ్రహించగల మనసును మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఈరోజు అంతట్లో మీ వాక్యంతో నన్ను మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత పెట్టుకుంటూ వాక్యం చెప్పిన వార్త మీరు మా అందరితో మాట్లాడమని ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామానికి మేము కలిగినాక రెవరెండ్ జామి కుమారయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు, అందరికీ ప్రైజ్ తెలాడండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి అన్న మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. సునీత రఘుకుమారమ్మ గారు, అమ్మ మీరు ఒక రెండు చరణాలు పాడండి. డాడీ వస్తారు. బ్రదర్ నేనా అంటున్నారు? అవునమ్మా. గొంతుకు బాగాలేదు కానీ దేవుని మహింపరచడానికి పాడతాను. పాడతాను. సిస్టర్ పాడుతున్నారా? పాడతాను బ్రదర్. పాడండి. రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. పశువుల పాకలోన బెత్లెహేము నగరులోన, పశువుల పాకలోన బెత్లెహేము నగరులోన జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. పరలోక మహిమను విడచి దేవాతి దేవుడు తోడుండ నన్ను నడుపు నాతో నడిచెను. పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు యేసయ్య నా కోసం తరలి వచ్చెను. పరలోక మహిమను విడచి దేవాతి దేవుడు తోడుండ నన్ను నడప నాతో వచ్చును. పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు యేసయ్య నా కోసం తరలి వచ్చెను. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. యూదయ దేశమునందు పరిశుద్ధుడు యేసయ్య జన్మించిన కోసమే బంగారు సాంబ్రాణి బోళం యేసయ్యకు అర్పించి ఆరాధించి
పరిశుద్ధుడు యేసయ్య జన్మించే నా కోసమే, బంగారు సాంబ్రాణి బోలం యేసయ్యకు అర్పించి ఆరాధించి ఆనందించిరి. జన్మించెను మన రారాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రారాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. కార్టూన్ గారు మీరు ఒక చరణం పాడండి అయ్య గారు. అయ్యో రైట్ అండి, ఓకే నిమిషం అండి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. గ్లోరీ, హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఓవర్ టు డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ. వినిపిస్తుందమ్మా? ఎస్ డాడీ. చేరి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు డిసెంబర్ 24వ తారీఖు, రేపు క్రిస్మస్ రోజు. మరి క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం. అనేకమైన సెమీ క్రిస్మస్ లో మనం పాల్గొంటా ఉన్నాం. మరి దేవుడు మనకి సంతోషాన్ని దయచేస్తూనే సంతోషించలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఆయన పట్టించుకునే దేవుడు అన్నాడు. ఒక ఆర్టికల్ నేను చదివినప్పుడు దాంట్లో అక్కడ రేచల్, రాహేలు తను ఓదార్పు నందనొల్లక ఉండేను అని ఉంటది. ఆ యేసుప్రభు వారు పుట్టిన 2 సంవత్సరాలు ఆ టైంలోని మనందరికి తెలుసు కదా, అక్కడ నరమేధం జరిగింది. అనేకమైన చిల్డ్రన్ చంపబడ్డారు. ఇంకా ముందే అంటే జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు he wanted to make sure that Jesus was killed. యేసుప్రభు వారి బాలుడిగా ఉన్నప్పుడు, చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఆ వయసు పిల్లలందరినీ చంపేశాడు. దాంతోపాటు యేసుప్రభు కూడా చనిపోతాడని. కానీ యేసుప్రభు వారు తప్పించబడ్డారు. మనకి ఆ స్టోరీ తెలుసు. అయితే అక్కడ ఎంతో దుఃఖం జరిగింది. అది భయంకరమైన దుఃఖం. రాహేలు ఓదార్పు నందనలేకపోయాను అని అంటే. సో క్రిస్మస్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. ఒక్కొక్కసారి మనకి మంచి చిన్ననాటి జ్ఞాపకాలు, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ కేక్,
కొత్త బట్టలు. నాకు తెలిసి ఇప్పుడు కొత్త బట్టలు సంవత్సరం అంతా కొనుక్కుంటూనే ఉన్నాం. ఎందుకంటే రకరకాల ఆఫర్లు, రేట్లు తగ్గినాయి. డిమార్ట్ లో 200 రూపాయల నుంచి ఉన్నాయి షర్ట్స్. మరి మంచి భోజనం అయితే చాలా తక్కువ రేట్కే ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. కనుక భోజనం, బట్టలు అనేది ఇప్పుడు పెద్దగా పండుగలో పెద్ద అంత ముఖ్యమైన విషయాలుగా లేవు. మరి అందరూ కలుసుకోవడం, చుట్టాలందరూ, ఫ్యామిలీ యూనియన్స్, ఇలాగా రకరకాలైన విధాలుగా మనం పండుగని ఆచరిస్తూ ఉంటాం. అయితే మనలో కొంతమంది దుఃఖ ప్రాప్తులై ఓదార్పు నందనొల్లక ఉండే వారి కోసం యేసుప్రభు వారిని గురించి కూడా మరి యాక్చువల్గా అది కూడా ఒక పాల్గొనటమే. పండుగలో విచారంతో, అనారోగ్యంతో, దుఃఖంతో, మనసులో గాయాలతోటి పాల్గొనటం, పండుగలో ఒక భాగం అవటం, అది కూడా పండుగ ఆచరించటమే అని ఒక సేవకుడు చెప్పటం జరిగింది. మరి అకస్మాత్తుగా అంత బాగున్నట్టు నటించకుండా దేవుని యొక్క హస్తం యొక్క ఆ యొక్క ప్రాసెస్ అనుభవిస్తూ ఆయన చేతి పనిని ముగించడానికి సహకరిస్తూ ఆయన పనిముట్టైన మనం ఆయన ప్రాసెస్ లో ఉండటం అనేది చాలా మంచి యథార్థత. మరి ప్రాసెస్, ఎవరు అన్నారు ప్రాసెస్సే గమ్యం అని. కనుక దేవుని యొక్క హస్త కార్యం మన జీవితాల్లో జరుగుతుండగా ఆ హస్తకార్యమే, ఆ యొక్క హస్తకార్య ప్రయాణమే గమ్యమని కొంతమంది భావిస్తారు. అది ఎంతైనా సత్యం అనిపిస్తుంది. కనుక మరి మా ఒక మాట ఉంటుంది కదా, శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనము మన దుఃఖ యాత్రని ఈ పండుగ రోజుల్లో సమ్మిళితం చేసి యేసు ప్రభువుని లోతుగా ఆరాధించి లోతైన సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతియాగం, దుఃఖంతో కూడిన స్తుతియాగము, లేకపోతే త్యాగంతో కూడిన స్తుతియాగం మనం అర్పించటానికి ఒక అవకాశం. నీలో ప్రతి లోటుని ఆయన ఒక ఆరాధనగా మార్చుకోగలడు, ఒక బలియాగంగా స్వీకరించగలడు దేవుడు. ఒక్కొక్కసారి మనకి లోటు అనుగ్రహించబడేది ఆయనకి బలియాగంగా స్వీకరించడానికి. నా జీవితంలో నాకు బయోలాజికల్ చిల్డ్రన్ లేరు. నేను దేవునికి ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అన్నది కదా, నువ్వు నాకు ఇవ్వలేదు. కనుక నేను నీకు ఇచ్చేది, నేను 1,00,000 రూపాయలు, ఒక 5,000, ఒక 1,000 రూపాయలు, 500 నేను కానుక ఇవ్వగలను, లేకపోతే ఇవ్వగలనేమో. 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేకపోవచ్చు, ఒక 500 రూపాయలు నేను కానుక నీకు ఇవ్వగలను, లేకపోతే ఎవరికైనా సేవకులకి వస్తు సామాగ్రి నేను కానుకగా ఇవ్వగలనేమో. కానీ నా జీవితంలో నేను ఎన్నడూ ఇవ్వలేని కానుక నా చేత ఇప్పించుకుంటున్నావు. అదేంటంటే నాకు గర్భఫలం లేకుండా చేశావు. అది నా త్యాగం, అది నా అర్పణ, అది నా కానుక నీకు యేసయ్యా. యేసుక్రీస్తు నామంలో ఇది నువ్వు అంగీకరించు అని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను. యుక్తంగా ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను ఇది వాడతాను. మన మధ్యలో జీవానంద్ కుమార్, జీవానంద్ కుమారి, మీరు కొంతమంది చూస్తుంటారు. తను మంచం మీద నుంచి లెగవలేదు. తనకి ఒక పక్షవాయువు
కలిగిన ఒక వ్యక్తికి ఏ విధంగా చచ్చుబడి ఉంటాయో తన అవయవాలు చచ్చుబడి ఉంటాయి. ఈ గొంతు దగ్గర నుంచి క్రిందకి తనకి పెద్ద మూమెంట్ ఉండదు, చేతులు మాత్రం కదులుతాయి. ఎవరైనా లేపు కూర్చోబెట్టాలి. మంచం మీదే ఉంటది జీవానంద కుమారి, మన మధ్యలో ఉంది. తను దేవునికి అర్పించే అర్పణ తన భౌతిక అంగవైకల్యాలు. ప్రభువా స్వస్థపరచగలవు, చనిపోయిన వాళ్ళని కూడా మాటతో లేవనెత్తావు, కానీ నన్ను స్వస్థపరచకుండా ఉండాలని నువ్వు తీర్మానం చేసుకున్నావు. కనుక నేను నీకు ఇచ్చే కానుక ఇదే. యేసుక్రీస్తు నామంలో నా యొక్క భౌతిక దేహంలో ఉన్న యొక్క శ్రమ నేను నీకు ఇచ్చే అర్పణ. అలాగే మన జీవితాల్లో మన ప్రియుల్ని మనం కోల్పోయి ఉంటాం. ఒంటరి జీవితం దేవుడికి మనం ఇచ్చే కానుక. అంతులేని ఒంటరితనం దేవుడికి మనం ఇచ్చే కానుక. దేర్ ఆర్ సో మెనీ హుడ్స్. నిన్న నా పెద్ద పాపకి ఒక లెటర్ రాశాను నేను. దేర్ ఈజ్ ఎ ఫాదర్హుడ్, మదర్హుడ్, చైల్డ్హుడ్, ఉమెన్హుడ్, వైఫ్హుడ్, హస్బెండ్హుడ్. ఒకదాన్ని ఒకటి రీప్లేస్ చేయలేవు నాన్న అని రాశాను. ఏ హుడ్ అదే. చైల్డ్హుడ్ ఇస్ చైల్డ్హుడ్, ఫాదర్హుడ్ ఇస్ ఫాదర్హుడ్, వైఫ్హుడ్ చిల్డ్రన్ ఇచ్చే వాట్ ఎవర్ అది దేని దాందే. సో ఏదైనా మనం కోల్పోయినప్పుడు అది దేవుడికి మనం ఇచ్చే కానుకగా దేవుడు తీసుకోగలడు. ఈ క్రిస్మస్ సమయంలో నీకు ఆరోగ్యం లేదా, ఒంటరితనం ఉందా, అంతులేని ఒంటరితనం, పరిష్కారం లేని ఒంటరితనం, పరిష్కారం ఉన్నా పరిష్కరించడానికి ఇష్టపడని మనస్తత్వం, అది దేవునికి నువ్వు అర్పించగలిగిన ఒక కానుక అవ్వచ్చు. శారీరకంగా ఇక అన్నిటికీ స్వస్థత దేవుడికి మాత్రమే స్వస్థపరచగలడు. దేవుడిచ్చే స్వస్థత ఇవ్వకుండా ఆపేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా యొక్క ఈ స్థితి, ఈ అంగవైకల్య స్థితి, ఈ అనారోగ్య స్థితి యేసుక్రీస్తు నామంలో ఒక అర్పణగా స్వీకరించండి అని మనం ప్రార్థించగలం. ఆ ప్రార్థన ఎంతో యుక్తంగా చేయగలిగిన ప్రార్థన అవుతుంది. మనకి ప్రార్థన చేయటం రాదని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. నేను కాదని చెప్పింది, బైబిల్ చెప్తుంది. ఎలా ప్రార్థన చేయటం రాదంటండి, యుక్తంగా ఉపాయంగా ప్రార్థన చేయటం రాదంట. ఎంతో మంది యేసు ప్రభు టైంలో ఉన్నారు, కొంతమంది స్వస్థత పొందారు. ఎంతో మంది యేసు ప్రభు టైంలో ఉన్నారు, కుష్ఠవ్యాధి వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది స్వస్థత పొందారు. వాళ్ళల్లో వాళ్ళు అడిగిన తీరు, వాళ్ళ ఆశ, వాళ్ళ తృష్ణ, వాళ్ళ విశ్వాసం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. యుక్తంగా ప్రార్థన చేయట ఎట్టిదో మనకి తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్తిని కానీ మూలికలతో మన చేత ప్రార్థన చేయిస్తాడని అంటుంది. మూలికలు వేరు, భాషల్లో ప్రార్థన చేయడం వేరు అని అంతకుముందు ఒకసారి. భాషల్లో ప్రార్థన చేయటం ఒక అనుభవం, ఒక ప్రార్థన. మూలికలు వేరు. ఉచ్చరింప శక్తిని కానీ మూలికలతో ఆయన మన తరపున విజ్ఞాపన చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో స్తుతి చేయు విచారణ అని ఉంటుంది. స్తుతి విచారణ. ఆ స్తుతి విచారణ చేయడానికి దావీదు కొంతమందిని ఇక వాళ్ళకి మెయిన్ పనిగా అప్పచెప్పాడు మందసం దగ్గర. యు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్, బట్ యు ఆల్సో వెయిట్ ఆన్ గాడ్. వెయిటింగ్ ఆన్ గాడ్ వైల్ యు ప్రైజ్ అండ్ వర్షిప్. నువ్వు స్తుతి ఆరాధన చేయొచ్చు, ఆయన కొరకై వేచి ఉండటం, ఆయన నీకు ఇచ్చే ఆలోచన కొరకు వేచి ఉండే స్తుతి ఆరాధన. అలాంటి పరిచర్య చేయడానికి దావీదు కొంతమందిని వాళ్ళకి మెయిన్ ఉద్యోగంగా అది నిర్ణయించి వాళ్ళని అపాయింట్ చేశాడు. ఇది మనం 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో చూడగలం.
అయితే ఈరోజు క్రిస్మస్ ముందు రోజు మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్ గురించి కొన్ని తలంపులు మీతో నేను పంచుకోవాలను. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్దామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఎన్నో వచ్చినమంటే 6-7 చదువుకుందాం. యెషయా 9:6-7 దయచేసి ఎవరైనా చదవగలరండి? అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి బుద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఆయన భుజముల మీద ఏముంటుందంటండి? రాజ్యభారం. దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? రాజ్యభారం అంటే ఏంటి? ఆయన భుజం మీద ఉండటం ఏంటి? ఏలయనగా మనకి ఒక శిశువు అనుగ్రహించబడెను, శిశువు మన కొరకు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ వెంటనే ఆ మాట చూడండి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఈరోజు ఒక ప్రశ్న మీ అందరికీ, చిన్న మెదడుకు మేత, లేకపోతే మీకు ఒక చిన్న టెస్ట్ ఏంటంటే, యేసుప్రభు వారు ఒక దగ్గర నేను పలానా ఉద్దేశం కొరకు, పలానా కారణం కొరకు నేను పుట్టాను అని చెప్తాడు. దేనికి పుట్టాడు యేసుప్రభు చెప్పగలరా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. మనందరికి రక్షణ కలిగించాలని, పాపం నుండి తప్పించాలని. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరైనా చెప్పగలరండి? ఇంకొకటి ఉంది, చాలా ప్రత్యేకమైన పర్పస్, చాలా డైరెక్ట్ గా రాశాడు, నేను దానికోసం నేను పుట్టాను. చెప్పండి. తండ్రి చిత్తం నెరవేర్చుటకు. ఏంటమ్మా? తండ్రి చిత్తం నెరవేర్చుటకు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. తండ్రి చిత్తం నెరవేర్చడానికి అని శ్యామల ఆశీర్వాదం గారు హైదరాబాద్ నుంచి, వారు యేసుప్రభు వారు ఎందుకు పుట్టారంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి. కరెక్టే. ఝాన్సీ రాణి సిస్టర్ గారు మరి మనల్ని పాపం నుంచి విమోచించి రక్షించడానికి ఆయన పుట్టారు. నిజమే. ఇవన్నీ జనరల్ గా సామాన్యమైన మరి ఉద్దేశాలు లేకపోతే సంకల్పాలు. కానీ ఒక దగ్గర ఆయన చాలా ప్రత్యేకంగా నేను దీనికోసం పుట్టానని చెప్తాడు. వివిధ గ్రామాల్లో సువార్త ప్రచారం చేసేదానికి. గ్రామాల్లో సువార్త ప్రచారం, ఈ గ్రామాల్లో అసలు వద్దంటున్నారు కదండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి అమ్మ. పులను పిలువ నశించిన దానికి వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రసీద సిస్టర్ గారేమో గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి యేసుప్రభు పుట్టారన్నారు. మరి సునీత రవికుమార్ గారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, తర్వాత ఇంక దేనికి చెప్పారమ్మా? దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులు పిలవడానికి లోకానికి. పాపులను పిలవటానికి. జీవా చెప్తుంది ఏంటమ్మా? దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. ఎస్, ఇవన్నీ కూడా కరెక్టే, మీరు చెప్పినవి అన్ని కరెక్టే. ఇప్పుడు ఒకసారి ఒక వాక్యం చదువుకుందాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం దయచేసి చదువుతారండి. యోహాను 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే
సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎస్, చూసారండి ఎంత క్లియర్ గా ఉందో. కంటిన్యూ చేయమంటారా? సత్యం గురించి ఏమా 37 వచ్చింది, యోహాను 18:37. సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఈరోజు క్రిస్మస్ యేసు ప్రభు పుట్టుక, కానీ ఆయన నోటి మాటలు చూడండి, నేను ఎందుకు పుట్టానో చెప్తున్నాడు. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను. ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు వింటామో ఇవి చాలా గ్రాండ్ కాన్సెప్ట్స్ కాబట్టి మనం దీన్ని జస్ట్ చదివేసి ముందుకెళ్ళిపోతుంటాం, లేదా పెద్దగా ఆలోచించాం, లేదా తర్వాత చూద్దాంలే అనుకుంటాం, లేదా ఇవి పెద్ద టాపిక్స్ కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు మనం నేర్చుకుందాంలే అనుకుంటాం, లేదా ఏదన్నా పుస్తకాల్లో చదువుకుందాం అనుకుంటాం, లేదా నాలోంటోడైతే వృద్ధాప్యంలోకి వెళ్ళినా చూద్దాంలే అనుకుంటాం. ఎందుకంటే మంచం మీద ఉంటాం, అప్పుడు ఎక్కువ మూమెంట్ ఉండదు, చేసేదేం లేదు కాబట్టి అప్పుడు ఆలోచిద్దాంలే. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. ప్రజెంట్ అయితే పాపం నుంచి రక్షించడానికి పుట్టాడు, నీతిమంతులుగా చేయటానికి, నశించిందని వెతకటానికి పుట్టాడు, రక్షించడానికి పుట్టాడు. మరి రకరకాలైన పర్పస్లు నాకు ఆల్రెడీ తెలిసిపోయినాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడు అనేది మనం అందరం చెప్పుకున్నాం. ఇప్పుడు రకరకాలైన కారణాలు ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి, వాటిలో నేను కొన్ని అనుభవించాను. ఆయన ఎందుకు పుట్టాడు నాకు అర్థమైపోయింది. కానీ మన గ్రూప్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన జూమ్ మీటింగ్ దేవుని మహాకృపను బట్టి 4 సంవత్సరాలు నిండినట్టుంది ఈ యొక్క సంవత్సరం జూలైకి. అయితే మనం ముందుగా ఎందుకు అనుకున్నామంటే, కరోనా టైంలో చాలా మంది కోవిడ్ వ్యాధి బారిన పడి చనిపోయారు. సామాన్య విశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అనేక మంది చనిపోయారు. అయితే చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు అన్నది కాదు, కానీ బ్రతికున్న మనం ఎందుకు బ్రతికున్నాం. ఇంకా కరోనా మనకు రాలేదని కాదు, అందరికీ వచ్చి ఉంటుంది. అయితే కొంతమందిని దేవుడు విడిచిపెట్టాడు, మనం అందులో ఉన్నాం. ఎందుకు విడిచిపెట్టాడంటే, ఇంకా నాకు నా దేవునికి మధ్య ఉన్న ఆ నిబంధన సరి చేసుకోవడానికి, వాటి విషయంలో ఆ నిబంధన జీవితం విషయంలో నేను ఎదిగి ఫలించి అభివృద్ధి చెందటానికి. ఈ విషయాలు మనం రాసుకున్నాం కూడా, మన గ్రూప్ ఉద్దేశం. మన గ్రూప్ లో అనేక మంది నాయకులు ఉన్నారు. ఉదాహరణకి మరి శిలావర్ధిని సిస్టర్ గారు మన గ్రూప్ లో ఉండటం మనకెంతో ఘనత. వారికి, వారి భర్త గారైన లూథర్ శాస్త్రి గారు, రెవరెండ్ లూథర్ శాస్త్రి గారికి, వారు దాదాపు 50 సంఘాల పైనే స్థాపించారు చీరాల ప్రాంతంలో. బైబిల్ కాలేజ్ ఉంది వాళ్ళకి. ఇలాంటి నాయకులు మన గ్రూప్ లో ఉండటం మనకెంతో ఘనత. దేవునికి మహిమ, స్తోత్రం కలుగునుగా. అయితే మనకి మరి కొన్ని విషయాలు మనం మేధో మదనం చేయాలి, అంటే బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, మనం ఆలోచించాలి అని ఒక ఆశ నాకైతే ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సన్. సూర్యుడి గురించి ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి చెప్తుంటే సరిపోదు, అనేక మంది దాని గురించి పరిశోధించిన వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అది చాలా పెద్ద విషయం. సూర్యుడు ఎంత పెద్ద విషయం అంటే, మన సహోదరులు కొంతమంది ఆరాధించడానికి కూడా సిద్ధపడిపోయారు, నమస్కరించడానికి సిద్ధపడిపోయారు. అన్ని మేలులు ఉన్నాయి సూర్యుడిలో. ఇట్స్ ఎ గ్రాండ్ కాన్సెప్ట్ సన్ అనేది. అలాగే ఇప్పుడు మనం సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను అన్న మాట చాలా పెద్ద మాట, పెద్ద విషయం. కనుక నాయకులు ఉన్నాము, మనం అందరం కూడా దీని గురించి, అందరూ ఇచ్చేది, నాయకులు ఇచ్చే ఆలోచనలు మనకు అవసరం. మరి దీని గురించి మీకున్న ఆలోచనలు మీరు ఇప్పుడు చెప్పచ్చు, గ్రూప్లన్నా పెట్టచ్చు. దయచేసి వెనకాడద్దు. మీ ఆలోచనలు మీరు దయచేసి పంచుకోవాల్సింది కోరుచున్నాను, మీకు వీలైనంత మట్టుకు. లేదంటే గ్రూప్లో అన్నా పెట్టచ్చు. మరి ఎంతో మంది నాయకులు ఉన్నారు, రెవరెండ్ జామి రవికుమార్ గారు, ఇంకా రెవరెండ్
తోట బాలస్వామి గారు కానీ, కొన్ని పేర్లు నేను చెప్తా ఉన్నాను. మిగతా వాళ్ళందరూ కూడా మరి యేసుప్రభు వారు ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ క్రిస్మస్ తలంపుల్లో ఒక తలంపు ఈరోజు మన ముందుకు వచ్చింది. ఏంటంటే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిని. ఈ మాట గురించి అనేకమైన నాయకులు వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చిన వెలుగుని మనం అందుకోవటం చాలా ముఖ్యం. ఒకళ్ళు నాకు అర్థమైంది సరిపోదు, ఇది చాలా పెద్ద విషయం. కనుక దయచేసి మీరు ఇప్పుడు వీలైతే మీరు మాట్లాడించండి. ఎవరైనా సరే దేవుడు చెప్తున్నాడు, నేను ఎందుకు పుట్టానని చెప్తున్నాడంటే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను. అయితే ఈ యొక్క నేపథ్యం, ఈ కాంటెక్స్ట్ చెప్పగలరా? ఎవరికి చెప్తా ఉన్నాడు ఈ మాటలు? యేసుప్రభు వారు చెప్పగలరండి? పిలాతుకు చెప్తున్నాడు. పిలాతు రోమా ప్రభుత్వం చక్రవర్తి అపాయింట్ చేయబడిన ఒక రోమా సీనియర్ ఆఫీసర్, రోమా చక్రవర్తికి రిపోర్ట్ చేసే ఆఫీసర్. కానీ ఇంకా చెప్పాలంటే ఒక కలెక్టర్ గారు అన్నమాట, లేదా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ. మన భారత ప్రభుత్వానికి ఆ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు. ఆయన కింద కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పరిపాలనా సేవకి సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించిన అధికారులు, చాలా అనుభవజ్ఞులు. మోడీ గారి క్రింద కొంతమంది టీం ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే దేశం యొక్క ప్రతి పరిస్థితి గురించి ఒక అరగంట ఆయనకి బ్రీఫ్గా చెప్తారట, అసలు ఏం జరుగుతుంది అని. వాళ్ళ దగ్గర బ్రీఫ్ తీసుకుంటారంట ఉదయాన్నే. అలాగే ముఖ్యమంత్రి కూడా. అలాంటి వ్యక్తి పిలాతు. ఈ పిలాతు దగ్గరికి ఒక గోలగోల చేసుకుంటూ, అల్లరి చేసుకుంటూ వచ్చారు యూదులు. ఎందుకంటే కొంతకాలం క్రితం ఈ సన్హెడ్రిన్ సభకి మనుషుల్ని చంపే అధికారం తీసేశాడు ఈ రోమా ప్రభుత్వం. వాళ్ళు ఎట్లా పడితే అట్లా చంపేస్తున్నారు, రాళ్ళు పెట్టుకుని చంపేస్తున్నారు. కనుక క్యాపిటల్ పనిష్మెంట్ రైట్ తీసేశారు వాళ్ళు, ఆ అథారిటీ తీసేశారు ఈ సన్హెడ్రిన్ సభ. అందుకని ఇతడు రాజుగా చెప్పుకుంటున్నాడు, యేసుప్రభు అది నీకే ప్రమాదం తెలుసా పిలాతు, నువ్వు కానీ గమ్మునున్నావంటే మేము పెద్ద గోల చేస్తాం, నువ్వు చక్రవర్తి దాకా వెళ్ళిపోతావు. అంతలోకి వాళ్ళ వైఫ్ కబురు పెడుతుంది, రాత్రి ఆ నీతిమంతుని గురించి నేను చాలా దుఃఖపడ్డాను కలలో, నువ్వు అతన్ని జోలికి వెళ్ళొద్దని. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ నాయకులు, రాజులు లాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఈ సత్యం గలిబిలి చేయటం గమనించారా? వాళ్ళ వైఫ్కి కలొచ్చింది, ఆయన ముందు నుంచొని ఉన్నాడు, చేతులకి సంఖ్యలు వేసి రాత్రంతా కొట్టుబడి. ఆయన అంటున్నాడు పిలాతుతో ఒక మాట అంటున్నాడు, నేను రాజునని నువ్వంతటి నువ్వు అడుగుతున్నావా? ఎవరైనా నిన్ను అడిగిస్తున్నారా? నేను అనుకుంటాం ఈ ప్రశ్నలు దేవుడు చూడండి, పిలాతు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. 34 వచ్చింది, యోహాను 18:34. యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా? ఇంకా ముందు చదువుతాను, 33 వచ్చింది. ఈ పిలాతు ఏం చేస్తాడంటే యేసు ప్రభుని లోపల ఒక గదిలో ఉంచి బయట అల్లరి చేస్తున్న యూదులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ సమూహంతో బయటకు వెళ్ళి మాట్లాడటం, మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడటం, మళ్ళీ యూదులతో మాట్లాడటం, బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి యేసుతో మాట్లాడటం, అట్లా చాలాసార్లు చేశాడు. ఆ యొక్క సంఘటనని రాయబడింది ఇక్కడ, యోహాను 18:33. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగారు. చూశారండి,
యేసు ప్రభు ప్రశ్నకి ప్రశ్న వేస్తుంటాడు, భలే వింతగా సమాధానం చెప్తాడు ప్రజలకి. అక్కడేమో అడిగింది ఆయన్ని ప్రశ్న అడిగితే మళ్ళీ యేసు ప్రభు ఒక ప్రశ్నతోటి జవాబు చెప్తాడు. నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా ఓ పిలాతు, ఓ కలెక్టర్ గారు, ఓ జడ్జి గారు, ఓ ఓ సీనియర్ పరిపాలన అధికారి, రోమా చక్రవర్తి చేత నియమించబడిన ఓ అధికారి, నువ్వు అడుగుతున్న ప్రశ్న నీ అంతటి నువ్వు అడుగుతున్నావా, లేకపోతే ఇతరులు నీతో నన్ను గురించి చెప్పారా? యేసుప్రభు వారి ప్రశ్న వేస్తుంటే మనకు అనిపించవచ్చు, ఏంటి సిల్లిగా ఉందేమో, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అంతలోకి ఏమంటున్నాడు చూడండి పిలాతు, 35 వచనం. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడగగా. చూసారండి, వీళ్ళిద్దరే ఉన్నారు ఇక్కడ ఈ అధికార మందిరంలో లోపల. బయట అల్లరి చేస్తున్న మోక, కానీ యేసు ప్రభు ఒక సీనియర్ అధికారి మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా? ఏ మాట? నువ్వు రాజువా? నువ్వు యూదులకి రాజువా? ఇంకా ముందుకెళ్దాం. 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైతే, ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా మళ్ళీ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమో నువ్వు యూదులకు రాజువా అన్నాడు, ఇప్పుడేమో నువ్వు రాజువా అన్నాడు. యేసు, నీవన్నట్టు నేను రాజునే అంటూ సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. ఈ మాటలతోటి ఆయన రాత్రి ఇంటికి వెళ్ళి ఉంటాడు. పిలాతు తన భార్యకి కలలో యేసుప్రభు వారు కనపడ్డాడు. పిలాతుకేమో ఎదురుగా నిలబడి సత్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టానని చెప్పాడు. ఒక సీనియర్ అధికారి, రాజు లాంటి వ్యక్తి, రాజ్య భారం కలిగిన వ్యక్తి. ఇక్కడ మనం యెషయా 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, అతని భుజముల మీద రాజ్య భారం ఉండును. మరి దేవుడికి, యేసు ప్రభు వారికి, పరిపాలకులకి మధ్య చాలా సన్నిహిత సంబంధం, ఒకలాంటి ప్రత్యేకమైన ఒక దేవుని దక్షిణ హస్తపు క్రియ, ఆపరేషన్స్ మనం చూడగలం. అక్కడేమో క్రిస్మస్ గురించి ప్రకటిస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు చదువుకుంటాం యెషయా 9:6. మరొకసారి యెషయా 9:6కి వెళ్దామా? ఐజయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడింది అన్న వెంటనే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అనండి. ఇప్పుడు మళ్ళీ మనం యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం ఇందాక మనం చదివిన భాగం కొద్దాం. 38
37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. చూసారా? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. చాలా తక్కువ మంది ఆలోచిస్తారు ఈ విషయాలు. ఇంటలెక్చువల్ థింగ్స్ ని ఆలోచించేది విశ్వాసుల్లో కేవలం 7% మాత్రమేనంట. ఈ 7% వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు. ఆ 7%లో నువ్వు కూడా ఉండాలి. ఎందుకంటే చాలా అవసరం ఇది. ఈరోజు మనము గొంతు కోసిని తినిన మాంసం మాత్రం తినాలని మనకు తెలుసు. జాగ్రత్తం చేయకూడదని తెలుసు. సున్నతి చేయని అవసరం లేదని తెలుసు. కొన్ని యూదులు పాటించిన ధర్మశాస్త్ర సంబంధమైనవి మనం చేయటానికి అవసరం లేదని తెలుసు. ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలో తెలుసు, ఎలా తీసుకోకూడదో తెలుసు. బాప్తిస్మం గురించిన బోధ తెలుసు. హస్త నిక్షేపణం గురించిన విషయాలు తెలుసు. పరిశుద్ధాత్మ గురించిన విషయం అనుభవం తెలుసు. మనకి పాపములు క్షమించబట్టం అనేది ఒక అనుభవించిన ఆ అనుభవం ఉంది, అది తెలుసు. అది అనుభవిస్తూనే ఉన్నాం, తెలుసు. మరి ఈరోజు ఇవన్నీ మనకి ఎలా తెలిసినాయి అంటే, ఈ 7% మంది కష్టపడ్డారు కాబట్టి కొంతమంది వాటిని లేఖనాల రూపంలో రచించారు. లూకా సువార్తలో స్టార్టింగ్ లో ఏమంటాడంటే, అందరూ రాశారు కాబట్టి నేను కూడా రాస్తున్నాను అంటాడు. నాకు చాలా వింత అనిపించింది. చాలా మంది రాశారు కాబట్టి నేను కూడా రాస్తున్నాను అంటున్నాడు. చాలా మంది రాశారు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకోవాలి. నేను కూరగాయల మార్కెట్కి వెళ్తే నాకు ఒక వింత అనిపిస్తుంది ఏంటంటే, కొత్తగా కూరగాయలు పెట్టుకునేవాడు మళ్ళీ అక్కడికే వచ్చి పెడతాడు. చాలా మంది అమ్ముతున్నారులే అని నాకెందుకులే అనుకోడు, ఇంకో దగ్గర పెట్టుకుందాం అనుకోడు, అక్కడే పెడతాడు వచ్చి. ఇక్కడ వైజాగ్ లో కేజీహెచ్ ఏరియాలో, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో కొన్ని వందల హాస్పిటల్స్ ఉంటాయి, చిన్న చిన్న క్లినిక్స్. అక్కడ చూస్తే అది ఒక వైద్య సంత అనిపిస్తుంది, వైద్య వసతి సంత. డాక్టర్లు కొన్ని వేల మంది పుట్టలుగా ఉంటారు అక్కడ. అదే ఏరియాలో మహా అయితే ఒక 3-4 కిలోమీటర్ రేడియస్ ఉంటుందేమో. కొత్తగా క్లినిక్ పెట్టుకునే వాళ్ళు మళ్ళీ అక్కడే పెడతారు వెళ్ళి. చిన్ని సందులు, చిన్ని కొట్టుల్లాగా ఉంటాయి హాస్పిటల్స్, కానీ అక్కడే పెడతారు. ఎందుకంటే అది ఒక నిరూపించబడిన ఒక వ్యూహం, ఒక పద్ధతి. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో 2వ వచనం. ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. వివరంగా రాయటానికి పూనుకున్నారంట. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారము తెలుసుకుని ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించడం యుక్తమని ఎంచుకుని. అనేకులు రాశారు, పూనుకున్నారు. నేను కూడా రాస్తున్నాను. అందుకే OTF లా. అఫ్ కోర్స్ నా రీసెర్చ్ ఈజ్ మై ఓన్ రీసెర్చ్. నేను పరిశోధించి రాస్తున్నాను. కానీ నాకు ప్రేరణ అనేకులు పూనుకున్నారు గనుక నేను కూడా రాస్తున్నాను. సో ఇలాంటి రాసిన అనేక మంది ఈ 7%లో ఉన్నారు. ఈరోజు యేసుప్రభువు వారు నేను ఎందుకు పుట్టానో చెప్తా ఉన్నాడు. దాని గురించి మనం ఆలోచించవలసిన బాధ్యత మనకుంది. దేవుడు ఒక ప్రత్యక్షత మనకి ఇవ్వాలని, ఆయన మనల్ని కనికరించాలని, మనకి ఆ ప్రత్యక్షత మన మీద
ఇంపార్ట్ చేయాలని, నిక్షేపించాలని ఆయన చిత్తమై ఉన్నదని నాకు అనిపిస్తా ఉంది. దేని విషయం అంటే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను అని చెప్తున్నాడు. ఆ మాట గురించి, దీని గురించి కొన్ని రోజులు మనం ఆలోచిద్దాం. మనలో వచ్చిన తలంపులు దయచేసి పంచుకోవడానికి మీరు ఏమాత్రం వెనకాడద్దు. అవి చాలా విలువైనవి కనుక మాకు ఫోన్ ద్వారా కానీ, మన గ్రూప్లో మెసేజ్ పెట్టడం ద్వారా కానీ, ఇప్పుడు ఇలాంటి మీటింగ్స్లో మైక్ ఓపెన్ చేసుకుని షేర్ చేసుకోవడం ద్వారా కానీ మీరు చేయొచ్చు. అయితే ఇంకొకసారి ఈ యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉన్నాం. 37 చదివాము, మరొకసారి చదువుతాను. 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఈ రాజుల లాంటి వాళ్ళకు ఉన్న ప్రశ్నలు చూడండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఫిలిక్స్ అనే వ్యక్తి. అతను కూడా ఈ ఈ రోమా అధికారే. అతని గురించి భలే చమత్కారమైన మాటలు ఉన్నాయి. అపొస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. దయచేసి చదువుతారమ్మా ఎవరైనా? అపొస్తలుల కార్యాలు 24-22 నుంచి చదవండి. ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై, సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతని విడిగా కవలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరినీ ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాను. కొన్ని దినములైన తరువాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్స్ కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇతనికి ఫేలిక్స్ కి తన భార్య యూదురాలు. దేవుడు చూడండి ఎక్కడికక్కడ వాళ్ళంతా కనికరిస్తున్నాడు. ఒక సాక్ష్యం, సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను పుట్టాను అంటున్నాడు కదా. నేను ఒక స్టోరీ విన్నాను. మన్మోహన్ సింగ్, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు పంజాబీస్. ఆయన కూతురు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించింది. ఆయనకి ఇష్టం అవ్వలేదట. కానీ తన సొంత కూతురు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించింది. తిరిగి జన్మించిన అనుభవం పొందుతుంది ఆమె. అలాగే మరి జాన్ శామ్యుయల్ గారని పోస్ట్ మాస్టర్ జనరల్ గా చేశారు, ఢిల్లీలో ఉంటారు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన యాక్చువల్లీ ఐపీఎస్ అంటే ఇండియన్ పోస్టల్ సర్వీస్, మన ఇండియా మొత్తం పోస్టల్ సర్వీస్ కి ఆయన హెడ్ గా చేశారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆయన ర్యాంక్. మనందరికి పరిచయమైన స్పీడ్ పోస్ట్ ఆయన బ్రెయిన్ చైల్డ్ జాన్ శామ్యుయల్ గారు. నేను వాళ్ళు ఢిల్లీకి వెళ్తే ఆయన తప్పకుండా కలుసుకుంటాను. 2 సార్లు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆయన మన ఇంటికి వచ్చారు. నేను ఆయనకి చాలా శక్తివంతమైన పరిచయాలు చేశాను. నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో కొంతమందిని ఆయనకి ఇంట్రడ్యూస్ చేశాను. అందువల్ల నేనంటే ఆయనకి చాలా అభిమానం. అయితే ఆయన తన సాక్ష్యం చెప్తూ తన పోస్ట్ మాస్టర్ జనరల్ గా
ఉన్నప్పుడు దానికి ముందు ఆయన సీనియర్ పరిపాలనా అధికారి కాబట్టి పంజాబ్లో కొన్ని గొడవలు అవుతా ఉన్నప్పుడు ఆయన్ని 2 వర్గాల మధ్య సమాధానపరచడానికి గవర్నర్ గారు ఆయన్ని పిలిచి, జాన్ శామ్యుయల్, ఐ నో యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు చేయగలవు ఇది, నేను నిన్ను అక్కడ అపాయింట్ చేస్తున్నా, ఆ 2 వర్గాల మధ్య నువ్వు ఒక సయోధ్య కుదర్చాలి అంటే ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరితోటి సంభాషణ, వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునేటట్టు చేశాడంట ఆ 2 వర్గాలు. చాలా 1 అవర్ పైన చెప్పాడు అది ఎలా జరిగింది. అంతేకాకుండా ఒకరోజు ఆయనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట జాన్ శామ్యుయల్ గారికి. ఏంటంటే ఆఫ్రికా ఖండంలో ఒక దేశం, ఆ దేశం బహుశా నాకు గుర్తురావట్లేదు, థింక్ ఇట్స్ నైరోబీ సంథింగ్. ఆ దేశం యొక్క రాయబారి అంబాసిడర్ కాల్ చేశాడు, వాళ్ళ వైఫ్ అనుకుంటే కాల్ చేశాడు. కెన్ యూ కమ్ టు అవర్ హోమ్ అని అడిగిందంట. అది మిడ్నైట్ అయ్యే, అప్పుడే అలసిపోయి పడుకున్నారంట జాన్ శామ్యుయల్ గారు తన భార్య. హుటాహుటిన ఇద్దరు, వేరే దేశపు రాయబారులు ఎవరితో కూడా అంత క్లోజ్ అవ్వరు, ఏంటబ్బా ఎందుకు పిలిచారా అని వెళ్తే, జాన్ శామ్యుయల్, ఒక సందర్భంలో నీ యొక్క పరిచర్య మేము చూసాం, మా ఇంట్లో మా అబ్బాయి చనిపోయాడు ఈరోజు, మేము ఎవరిని పట్టుకొని ఆడవాళ్ళో మాకు ఎవ్వరు లేరు, మీ ఇద్దరు మా ఇంటికి రండి అని చెప్తే వెళ్తే వీళ్ళని పట్టుకొని చిన్న పిల్లల్లాగా ఇచ్చారంట ఆ దేశపు రాయబారి తన భార్య, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఇక అక్కడి నుంచి అదొక పెద్ద పరిచర్య అయిపోయింది ఆయనకి. ఆఫ్రికా ఖండంలోని అనేకమైన దేశాల యొక్క రాయబారులకి ఒక పాస్టర్ గారుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఢిల్లీ నగరంలో, జాన్ శామ్యుయల్ గారు. ఇక్కడ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టానంటున్నాడు. ఇక్కడ ఫెలిక్స్ చూడండి, ఫెలిక్స్ తో మాట్లాడినప్పుడు అపొస్తలుల కార్యాలు 24 కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు అంటే పౌలు ఏం చేశాడంటే చూడండి, నీతిని గూర్చి ఆశా నిగ్రహం గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలిపించనని చెప్పాను. ఎవరితో చెప్తున్నారు చూడండి. నేరం ఆరోపించబడి జైల్లో ఉన్నాడు పౌలు, తను పిలిపించుకుంటున్నాడు, మాటికి పిలిపించాడు ఫెలిక్స్. ఒకసారి ఏమైనా డబ్బులు వస్తాయేమో, ఇతడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కదా, ఇతని ద్వారా నాకేమన్నా మనీ వస్తుందేమో అని అనుకోను. ఒకసారి ఏమో భార్య ద్వారా మొత్తం విని ఉంటాడు. మరి ఆమె నమ్ముకుందో లేదో కానీ ఆమెకి సువార్త తెలుసు. ఆమెని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి పౌలు మాటలు వింటుంటే, పౌలు చెప్తుంటే ఆయనకి భయం వేసింది. ఏ టాపిక్స్ చెప్తున్నాడంటండి, నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో జడ్జిమెంట్ గురించి. ప్రాబ్లం ఏంటంటే విశ్వాసులు మనం ఒకళ్ళని చెప్పుకుంటూనే సరిపోయింది. ఎప్పుడైనా నీవు ఒక అధికారికి సువార్త ప్రకటించవా? ధైర్యం ఉందా నీకు? భారం ఉందా? ఊరికే నాతో నువ్వు నీతో నేను చెప్పుకోవటమేనా? నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో తీర్పు గురించి ఒకళ్ళు ఊరికే విమర్శించుకుంటూ ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఏమొస్తుంది నీకు? నీ జీవితానికి సంతోషం కలగాలంటే రీచ్ ఏ లీడర్. మీ ఎమ్మెల్యే గారికి చెప్పావా ఎప్పుడైనా? నీ ఆఫీస్లో బాస్కి చెప్పావా? ఒకసారి నాకు బాగా గుర్తుంది, ఇద్దరు చీఫ్ మెడికల్ ఆఫీసర్స్, మా ఇంట్లో ఒక సిస్టర్ గారు పెద్ద ఆవిడ, బాబీ మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చాలాసార్లు అనేవారు. నేను పోస్ట్పోన్ చేస్తా ఉన్నా, కానీ నాకు ఒక వాక్యం ద్వారా నాశముకై జోగుచున్న వారిని గురించి పట్టించుకోవా, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు కదా అని సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట.
ఆ మాట చేత నాకు చాలా హెచ్చరించబడి నేను వెళ్దామని వెళ్ళాం. ఇద్దరు 2 జిల్లాలకి వైద్య అధికారులుగా చేసి రిటైర్ అయ్యారు. క్రిస్టియన్సే. సరే మనం వెళ్తే బాగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు వయసులో పెద్దోళ్ళు, సామాజికంగా పెద్దోళ్ళు. బీచ్ రోడ్ లో పెంట్ హౌస్ లో, ఆ పెంట్ హౌస్ మొత్తం కనీసం ఒక 4-5 ఫ్లాట్స్ కలిపిన ఒక ఫ్లాట్ వాళ్ళది. బ్యూటిఫుల్ లగ్జూరియస్ ఫ్లాట్ ఆన్ ద టాప్ అన్నమాట, హ్యావింగ్ ఏ ట్రెమెండస్ వ్యూ, బీచ్ వ్యూ, అమేజింగ్ హౌస్. అయితే కూర్చున్న సోఫాలో, నేను డోర్ దగ్గర కూర్చున్నా. నేను అడిగాను వాళ్ళని, అంకుల్, ఆంటీ, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మాకు కాఫీ ఏది ఇచ్చారు, పలకరిస్తున్నారు. మీరు రక్షించబడిన అనుభవం మీకుందా? మీరు తిరిగి జన్మించిన అనుభవం మీకుందా అని అడిగాను. నన్ను తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా తెలియదు నేను అట్లా అడుగుతానని. కానీ నేను డోర్కి దగ్గర ఎందుకు కూర్చున్నానంటే, గెట్ అవుట్ అంటే వెళ్ళిపోదామని. కానీ వాళ్ళు ఏమనలా, గెట్ అవుట్ అనలా. చాలాసేపు కామ్గా ఉన్నారు ఇద్దరు. ఆవిడ ఆ సైలెన్స్ ని ఆమె బ్రేక్ చేసింది. ఆమె చెప్పింది, నో బాబు, వీ నెవర్ హ్యాడ్ టైం. మాకు టైం లేదు ఎప్పుడు. అంకుల్ మటుకు అంకుల్ బిజీ, నా మటుకు నేను బిజీ. ఇద్దరు క్రిస్టియన్సే. అప్పుడు నేను చెప్పాను, యు ఆర్ జస్ట్ ఏ హార్ట్ఫుల్ ప్రేయర్ అవే ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన ఎంత దూరమో అంత దూరం ఉన్నావు, అంతే దూరంలో, అంతే దగ్గరలో ఉన్నావు రక్షణకి. వై డోంట్ యు ప్రే నౌ అని అడిగి ఇద్దరు మోకరించారు. ఇక అక్కడి నుంచి ఏం చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడి నుంచి నడిపించడం నాకు రాదు. మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేయించారు వాళ్ళ చేత. అయిపోయింది, వచ్చేసాం. కరెక్ట్గా 6 నెలలు తిరగక ముందే మన చిల్డ్రన్ హోమ్ దగ్గర అంకుల్ గారు కారు వేసుకొని వచ్చాడు. బాబు, నేను ఒక డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, మీకు తెలీదా, ఆంటీ ఈజ్ నో మోర్ అన్నాడు. ఆవిడ చనిపోయిందంట 4-5 నెలలకి. మేము ఆశ్చర్యపోయాం. బట్ ఆ రోజు సంతోషం వేసింది నాకు. షీ డైడ్ విత్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చయితతో చనిపోయింది ఆమె. అదే బీచ్ రోడ్ లో ఇంకొద్ది దూరంలో ఇంకొక ఆయన ఉన్నారు, కమడోర్. ఆయన కమడోర్ చేశాడు, నేవీ హైయెస్ట్ ఆఫీసర్. ఆయన చెప్పాడు నాకు 3 అంబాసిడర్స్ కార్స్ ఉండేవి. ఆ 3 అంబాసిడర్ కార్ల మీద నంబర్స్ ఉండవు. 4 లైన్స్ ఉంటాయి కదండి, సింహాలు బొమ్మ చిహ్నం, నా కార్స్ మీద అవే ఉంటాయి. నా కమాండ్ లో హెలికాప్టర్ ఉంటుంది. నేను డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కి రిపోర్ట్ చేస్తాను. నేను ఇందిరాగాంధీ ఆఫీస్ లో పనిచేశాను అని చెప్పాను. బాబీ, యు కమ్ ఫర్ లాంగ్ విస్కీ, బాబీ యు కమ్ ఫర్ లాంగ్ దిస్ అండ్ దట్ అంటుంటాడు. మేము లాంగ్ విస్కీ బ్రాందీ మేము తాగు అంటే, ఐ కమ్, ఐ విల్ సెండ్ యూ టు, ఐ విల్ బై యూ మూవీ టికెట్స్. సరదాగా ఉంటాడు అన్నమాట. అయితే ఒక బర్త్డే రోజు నేను ఆయనకి ఒక ఉత్తరం రాశాను. డియర్ సార్, యూ నీడ్ టు బి బోర్న్ అగైన్ అని రాశాను. పిలిస్తే పిలిచాడు, లేకపోతే కట్ చేసేస్తాడు, అంతే కదా అనుకోని ఆ లెటర్ రాసి పంపించాను ఆయన. ఆ తర్వాత నాకు ఒక బ్లైండ్ పర్సన్ ని నాకు ఇంట్రడ్యూస్ చేస్తూ, బాబీ టెల్ హిమ్ అబౌట్ బోర్న్ అగైన్ అంటున్నాడు. అది పనిచేసింది అనమాట. కనుక సమయం 6:31 అయింది. ఒక వాక్యం చదువుకొని నేను ముగిస్తానండి. దానియేలు గ్రంథంకి వెళ్దాం. దానియేలు 11వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చింది. ఇక్కడ 11వ అధ్యాయంలో దానియేలులో మరి 2వ వచనంలో ఒక మాటతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. దానియేలు, మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నారు. కాటన్ గారు, లేకపోతే ప్రసిద్ధ సిస్టర్ గారు, లేకపోతే డాక్టర్ స్వరూప్ గారు, లేకపోతే జాన్సన్,
లేకపోతే మరొకళ్ళు ఇప్పుడు సత్యం గురించి నేను తెలియజేస్తున్నాను. నీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్, ప్రభుత్వాధికారులు వీళ్ళందరినీ నా యొక్క రక్షణ చరిత్రలో భాగంగా, నా పనిముట్లుగా, నా సేవకులుగా ఉంచాను. సత్యం గురించి సాక్ష్యంగా ఉండటానికి నేను క్రిస్మస్ రోజు పుట్టాను. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను. పిలాతు సత్యం ఏంటని అడిగావు కదా, నీ కళ్ళారా చూస్తున్నావు నన్ను, సత్యాన్ని, నేనే సత్యం అని చెప్పాడు యోహాను సువార్త 14 సో సత్యానికి పరిపాలించే పరిపాలకులకి మధ్య ఉన్న కనెక్షన్ క్రిస్మస్ పర్పస్. ఈ విషయం మీరు ఆలోచించి మీకు వచ్చిన తలంపులు చెప్పాలని, నిజం చెప్పాలంటే నేను ఇంకా ఆలోచిస్తా ఉన్నాను. ఇది మనందరం కలిసి ఆలోచించవలసిన విషయం కాబట్టి నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మనకి ప్రత్యక్షత అనే మనసు బలంగా అనుగ్రహించలాగని. సో నేను ముగిస్తానండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్. విల్ కంటిన్యూ టు హ్యావ్ వండర్ఫుల్ సీజన్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ అండి. ఓవర్ టు జాన్సన్ ఆర్ ఝాన్సీ గొడపాటి సిస్టర్ గారు. థ్యాంక్ యూ అన్న. అది చక్కని సందేశం ఇచ్చారు. ఒంటరితనం కూడా మనం దేవునికి ఇచ్చే అర్పణ అని, మరి యేసుక్రీస్తు ఎందుకు పుట్టారో, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టారన్న దాని మీద చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారండి. రెవరెండ్ జామి రవికుమార్ గారు. వారు సిద్ధంగా ప్రార్థన చేసుకుంటాం. చేయండి. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా. అయ్యా, నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చేవని ప్రభా విషయాలు తండ్రి, చాలా సున్నితమైన సూక్ష్మమైన విషయాలు ప్రభా. దినాన్ని నిదాసుల ద్వారా చెప్పిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దాన్ని సహాయం తెచ్చండి ప్రభా. నువ్వు సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి వచ్చావు తండ్రి ప్రభా. పాపులను రక్షించడానికి మనుషులు మరి లోకానికి వచ్చిన మాట ప్రభా నమ్మదగింది, పూర్ణంగా యోగ్యమైందని ప్రభా వాక్యం సెలవిస్తుంది. సాతానికి లైపచ్చడానికి వచ్చాను వాక్యం సెలవిస్తుంది ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో క్రిస్మస్లో ప్రభా దేవతను ప్రభా వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడానికి సహాయం తెచ్చండి ప్రభా. వ్యక్తిగతంగా దేవతను ప్రభా నిన్ను ఆరాధించగలిగే కృప, నీ రాకను ప్రభ గుర్తించి గౌరవించి ప్రభా. అయ్యా తండ్రి, మా హృదయ ధ్యానము, మా తలంపులు, ఆలోచనలు ప్రభా దాని చుట్టూ తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బాబి రత్నాకర్ గారి ద్వారా ప్రభా లోతైన అనుభవంలోకి, మర్మాల్లోకి తీసుకెళ్ళండి. కొందనాలు తండ్రి. మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రభు ఇంకా అనేక మంది దేవునికరంగా, ఆశీర్వదకరంగా ప్రభా మలసమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రోజు విధంగా ప్రభ నీ వాక్యం వినడానికి, నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ప్రభ ఈ శ్రేష్టమైన ప్రభ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. లోకాన్ని చూడక ముందే నేను చూడడానికి, లోకంతో మాట్లాడక ముందే నీతో మాట్లాడడానికి ప్రభ నువ్వు మాకు ఇచ్చిన ప్రభ ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించండి అయ్యా. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ప్రభా రత్నకరం పచ్చం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇది నీ చిత్తంలో, నీ అనుమతిలో ఉంది కాబట్టి ప్రభా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. అందులో బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. సహకరిస్తున్న ఝాన్సీ సిస్టర్ని, జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా దత్త ప్రదీప సిస్టర్ గారిని, అదేవిధంగా తేజ ఫినిష్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్టు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రతిరోజు ప్రభా ఉదయకాల సమయంలో ఇచ్చి మా కోసం ప్రార్థన తలలు ఇచ్చే ప్రభా. అయ్యా మా అక్క దవుతున్న ప్రభా అనేక విజయాలలో ప్రభా, అనేక దవుతున్న ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన కృషులలో ప్రభా వారి ప్రార్థన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది ప్రభా. వారిని వారి కుటుంబాల ప్రభా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అందరం ప్రభా క్రిస్మస్ సీజన్లో ఉన్నామయ్యా. మా స్వరాలు, మా జీవితాలు, మా కుటుంబాలు ప్రభా నువ్వు మాకు అంటించిన ప్రతిదీ ప్రభా నీ యొక్క దౌత్య ప్రభు సేవలో వాడబడలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక ప్రభా మా ముందున్న దౌత్య కాలాన్ని చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా. ఏ బిడ్డలు తండ్రి ఏ స్థలంలో వాక్యం చెప్పవలసిందో, ఏ కార్యక్రమం చేయవలసిందో, ఏ కార్యక్రమాన్ని బాధ్యపడవలసిందో ప్రభా వారందరినీ చేతికి అప్పగిస్తున్నాను. సమస్తము క్రమంగా, ఘనంగా, మర్యాదగా ప్రభా నువ్వు హెచ్చించబడేటట్టుగా అయ్యా ప్రభా నిన్ను గుర్తిన సత్యం తండ్రి ప్రజలకు తండ్రి సూటిగా బాధపడేటట్లుగా ప్రభా
సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసు సుధాకర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి. అయ్యా ప్రభా ఆయన విడిచి వెళ్ళిన ప్రభా తండ్రి పరిణితి అవుతున్న ప్రభా కుటుంబం కొనసాగించలాగున నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ అమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా నిండు దినానికి ఇచ్చిన నూతన మంచి దినాన్ని వందనాలు ప్రభా. ఇంకా నుండి నీరులో ఆశించి అనేక మంది దీవెనకరంగా ప్రభా బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారి నాయకత్వంలో 25వ తారీఖున ప్రభా బీచ్ లో పెద్ద క్రిస్మస్ జరగబోతుంది ప్రభా. ఆయన్ని, స్టీవెన్ గారిని, వారి కుటుంబాలని, రేమా బ్లెస్సింగ్ గారి మినిస్ట్రీస్ ని ప్రభా బలంగా దీవించండి, వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఆయన దీవించండి, కావాల్సిన స్వస్థత ప్రభా దయచండి. ఆమెను ఆయన అదేవిధంగా బిడ్డలను కూడా ప్రభా దీవించి ఆయన కూడా సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా అనేక మంది బిడ్డలు తండ్రి బలంగా ముందుకెళ్తున్నప్పుడు తండ్రి సాతాను ప్రభా శరీరం మీద దాడి చేస్తూ ఉందయ్యా. అయినప్పటికీ దేవతను ప్రభా యోగబల విశ్వాసం ప్రభా విడిచిపెట్టకుండా ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు మీరే ఉండి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇంకెవరైతే ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కుటుంబ సమస్యల్లో ఉన్నారో ప్రభా ఎందులో ఉన్న ప్రభా గొప్ప విడుదల ప్రభా. దావీదు పట్టణమైన రక్షణ మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు భయపడొద్దని చెప్పగలిగే కృపలోకి మమ్మల్ని అందరూ నడిపించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం వినను గాక, మాకు క్షమించము, ఎందుకనగా బలము నిరంతరం నీవు విన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు, నడిపించిన బిడ్డలకు, జరగబోతున్న అన్ని క్రిస్మస్లకి ఆయన కృప సదాకాలముతోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.